నా శ్రేయ విలాసులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను విజయవాడలో దుర్గామాత టెంపుల్లో ఉన్నాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరి కోసం మాట్లాడాను. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. ఆ తల్లి దీవెనలు అందరికి ఉండాలని మొత్తానికి మేమైతే నడిచి వచ్చినాం అక్కడి వరకు. కానీ ఇంకా 5 మీటర్ అట్లా ఉన్నది. అప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు మళ్ళీ నన్ను బండి ఇచ్చి పంపించి బండి మీద పంపించారు. డైరెక్ట్ దర్శనం అయితే ఇప్పించారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు కొంచెము లైన్లు ఇప్పుడు కట్టారు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కలా కట్టారు కదా. అలా కాకుండా కొంచెం కాళ్ళు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళకు ఒక దారి పెట్టేది ఉండే. అలా పెట్టకుండా ఏమైందంటే అందరిని అలా కలిపేసి అందరికి ఒకటే చేసే వరకు ఏమైందంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు. మస్తు ఇబ్బంది పడ్డారు, మామూలు ఇబ్బంది కాదు. నేను చూశాను కదా లైన్లో ఉండి. వాళ్ళందరి విషయం ఎందుకు నా వరకు నాకు తెలుసు. నేను ఒక కాలు మీద నడుపుతాను కదా. నేనైతే అసలు అమ్మవారిని నోటి మీద తలుచుకోవడం తప్ప ఇంకోటి లేదు. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. కానీ ఆ తల్లి నడిపితేనే వెళ్తాను, లేకపోతే అక్కడ పడిపోయిన పర్వాలేదు. ఆ తల్లి నా మీద దయ ఉంటే అంతవరకు నడిపిస్తుంది, లేకపోతే లేదని నేను వెళ్ళాను. కానీ అక్కడి వరకు వెళ్ళాక అసలు అద్భుతమైన దర్శనం. అసలు చెప్పొద్దు, దర్శనాన్ని నోట్తో చెప్పడానికి వస్తలేదు. ఇక్కడ ఉంది అమ్మ. అంత మంచి దర్శనం ఇచ్చింది. ఆ తల్లిని చూస్తుంటే అలాగే ఉండాలనిపించింది. కానీ అంత కష్టపడిపోతే ఒక్క క్షణంలోనే అమ్మవారిని ఇట్లా నమస్కరించుకోగానే ఫస్ట్ వెళ్ళమన్నారు. కానీ చాలు, అంత ఇచ్చినా చాలు. అందరినీ ఆ తల్లి విజయదశమి రోజు చెప్తున్నాను, అందరి బాగా చూడాలి, ఏ కష్టం రాకుండా చూడాలి. విజయవాడ కనకదుర్గమ్మ అంటే అమ్మల కన్నా అమ్మ. ఎవరి దర్శనా తలపోయిన అమ్మను జై మాత అమ్మా భవానీ దుర్గ భవానీ అన్నం అనుకో, ఏ కష్టం ఉన్నా ఆదుకుంటుంది ఆ తల్లి. విజయవాడ కనకదుర్గమ్మ అంటే చాలా పేరున్న తల్లి. ఆ తల్లిని తలుచుకున్న వారికి ఎప్పుడు ఏ కష్టం రాదు. దయచేసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా. నేను మాత్రం దర్శనం అయిపోయి మాల తీసేసి రెడీ అయిపోయినా. మా అయ్యపురాలు అక్కడ కూర్చుంది కదా, మా అయ్యపురాలు. నేను మా అయ్యపురాలు అని మీకు అర్థమవుతుందో లేదో, మా చిన్న కొడలు వాళ్ళ అమ్మ ఇద్దరం కలిసి వచ్చి మాల తీసినాం, తయారైనాం. ఇక్కడ వేలింగాలు ఉన్నాయంట, అక్కడ ఒకటి కాళిక దేవి ఉందంట. అది ఒకటి దర్శనం చేసుకుని వస్తాం. అంటే ఆల్రెడీ నేను మొన్న వచ్చి కారు వేసుకొని పోయి అన్ని దర్శనం చేసుకుని వచ్చాను. ఇక మళ్ళీ సాయంత్రం ఒక ట్రైన్ ఉంది కాబట్టి అది దర్శనం చేసుకుని వెళ్తాం. అందరూ బాగుండాలి, దుర్గమాత సంతోషంగా చూడాలి. మీరంతా నా ఫ్యామిలీ, నాకు సంబంధించిన వాళ్ళు మీరందరూ. దయచేసి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అది ఫాలో అవ్వండి ప్లీజ్. నన్ను ఇంత ఇష్టపడుతున్నారు కదా మీరందరూ. ఇన్స్టాగ్రామ్లో పైన ఉంటుంది లింకు, ఇలా క్లిక్ చేస్తే నాది వచ్చేస్తుంది, లింక్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ చూడండి, చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ కష్టపడుతున్నాను, అందులో కొంచెం ఏదైనా వస్తే కొంచెం తల్లిదండ్రిని వదిలేసి ఇప్పుడు పిల్లలు వదిలేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం కోరిక, అంతే. అదొకటి. కొంతమంది వికలాంగులు ఉంటారు. వికలాంగులు అంటే ఆ బాధ్యత నాకు తెలుసు. నాకు కాళ్ళు నొప్పి ఉంది కాబట్టి ఆ బాధ్యత నాకు తెలుసు. వాళ్ళకు కూడా కొంచెం సాయం చేయాలనిపిస్తుంది. మీ అందరు దయ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. మీ అందరు నా వాళ్ళు చేస్తారు. నాకు అమ్మని కదా, అమ్మ అడిగింది కదా, చేస్తారు. నా పిల్లలు కదా, మీరంతా హ్యాపీగా ఉండాలి. కనకదుర్గమ్మ చల్లగా చూస్తుంది మిమ్మల్ని. జై మాత.